యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలుని పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. కీర్తనలు 147 2-5 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 20th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలను మన ప్రియులకు, ఈ ప్రార్థనలో ఎక్కువేస్తున్న బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ప్రార్థన ద్వారా ఈరోజు దినాన్ని ఆరంభిస్తే ఈరోజంతా ఆయన సన్నిధినితో ఉంటుంది. ఎస్ బిడ్డలారా, మనల్ని కట్టేవాడు, మన కుటుంబాలు కట్టేవాడు, మనల్ని ఆత్మీయంగా బలపరిచేవాడు ఆయనే. యెరూషలేము సంఘానికి సాదృశ్యం, ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. నీ ఆత్మీయ జీవితాన్ని, సంఘాన్ని కట్టేవాడు ఆయనే. చెదిరిన ఇజ్రాయేలుని, అంటే తప్పిపోయిన వారిని, వెనకబడిపోయిన వారిని, పడిపోయిన వారిని పోగు చేసి లేవనెత్తేవాడు ఆయనే. ఎవరైతే సమస్యల చేత, మానసిక ఒత్తిడి చేత, అనారోగ్య పరిస్థితుల చేత గుండె చెదిరి ఉంటుందో వారందరినీ కూడా బాగు చేయవాడు ఆయనే. భయంతో ఉన్నావా? అప్పు బాధతో, మానసిక ఒత్తిడితో పెళ్ళి అవుద్దా లేదా, పిల్లలు పుడతారా లేదా, ఈ సమస్య సాల్వ్ అవుద్దా లేదా, ఈ వ్యాధి తగ్గుద్దా లేదా అని నీ గుండె చెదిరిన నీ పరిస్థితిని బాగు చేస్తాడు. మానసికంగా, శారీరకంగా గాయాలతో ఉన్నావా? నీ గాయాన్ని దేవుడు కట్టబోతున్నాడు. పాడైన నీ గుండెను బాగు చేసి నీ బీపీ నార్మల్ వస్తుంది. ఎస్, నీ బీపీ నార్మల్ వస్తుంది. నీ డయాబెటిక్ నార్మల్ వచ్చిన కాక, నీ వ్యాధులు నార్మల్ వచ్చిన కాక. అలా నీ గుర్తుంటానా, నక్షత్రాల సంఖ్యని ఆయన నియమించాడట, వాటన్నిటికీ పేర్లు పెట్టాడంట. ఒక్కొక్క పాలపుంతలో 20,000 కోట్లు ఇంటూ 20,000 కోట్లు నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తారు. అలాంటి ఒక్కొక్క పాలపుంతలు 20,000 కోట్లు ఇంటూ 20,000 కోట్లు ఉన్నాయట. ఒక దాంట్లో అన్నున్నాయి, అలాంటి పాలపుంతలు ఎన్నో ఉన్నాయట. వాటన్నిటికీ సంఖ్య నియమించేవాడు ఆయనే. వాటన్నిటికీ పేర్లు పెట్టి ఇది ఫ్లూటో, ఇది పలానా పలానా అని పిలిచేవాడు ఆయనట. అన్నీ గుర్తే. అన్ని నక్షత్రాలను గుర్తుపెట్టుకున్నవాడు నీ పేరును గుర్తుపెట్టుకోడా? నీ సమస్య అని తెలీదా? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉందని, నువ్వు సమస్యలో ఉన్నావని, ఎస్ దాని నుంచి, శత్రువు నుంచి విడిపించాలని అన్నీ ఆయన తెలుసు. నీ వ్యాధి తెలుసు, నీ బాధ తెలుసు, నీ అప్పు తెలుసు. ఎస్, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, తెలుసు ఆయనకి. ఎవరిని పెట్టాలి అక్కడ పెడతాడు ఆయన. మర్చిపోకు, వడ్డిచ్చోడు మనోడే. నువ్వు ధైర్యం తెచ్చుకో. నక్షత్రాల పేరే మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? కొడుక, కూతురా, ధైర్యం తెచ్చుకో. నీకు ఫ్రీ సీట్ ఇవ్వలేడా? నీకు ట్రాన్స్ఫర్ ఇవ్వలేడా? నీకు ప్రమోషన్ ఇవ్వలేడా? ఇస్తాడు. ప్రార్థన ఆశ్చర్యకర ఆయన. నక్షత్రాల సంఖ్య గుర్తుపెట్టుకున్నవాడు, వాటి పేర్లు పెట్టే పిలిచేవాడు. మర్చిపోని దేవుడు. మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోయే దేవుడు కాదు. ఎవరు గుండె చేసిన వాడిని బాగు చేయండి. ఎవరు సమస్యలు వెళ్ళిపోతున్నారో లేవనెత్తండి. ఎవరు నాయన పడిపోయినారో వారిని లేవనెత్తి బలపరచండి. యెరూషలేమును కట్టువాడు నేనే అన్న, గుండె చేసిన బాగు చేయవాడు నేనేనో. అయ్యా కృప చూపించండి. నీ జ్ఞానమునకు మితిలేదు. అన్ని విషయాలు కృపనిచ్చేవాడు నువ్వే. మంచివాడు, గొప్ప దేవుడు నువ్వు, అదే శక్తి గలవాడు. మీ అదే శక్తి, అధిక అభిషేకాన్ని ఇవ్వండి. వచ్చే 12th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో మరి సిద్ధపరచండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచండి. బలమైన నీ కార్యాలు జరిగించండి. ఎవరు వ్యాధిస్తూ వారు స్వస్థపరచండి. బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరున్నారో, సీరియస్ కండిషన్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి. డయాబెటిక్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, ఇవన్నీ కంప్లీట్ క్యూర్ అయిపోవాలా. స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోవాలా. కిడ్నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా. అయ్యే జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్కి వచ్చేసినాయి. ఈ విషయంలో కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే 10th ఎగ్జామ్స్, నేను ఆల్రెడీ ఆంధ్రలో జరుగుతుంది, ఇక్కడ కూడా ఆరంభం కాబోతుంది. మా బిడ్డలతో ఏంటి రాయించండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతుంది. బిడ్డలు, చిన్న బిడ్డలకి వారికి కూడా మీరు తోడు ఏంటి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి అవసరం టీచర్ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అయ్యా సిద్ధాపూర్ ల్యాండ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మా పక్షం మీరు యాజమాడే ఐరిష్ చేసిన వారన్నింటిలో కృప చూపించండి. ఈ సర్కస్ 2 యాజమాన్యం మీరు మాట్లాడండి. అయ్యా వారిని కూడా దర్శించండి. అది మాకు గిఫ్ట్గా ఇచ్చినట్టు పరిచర్య కృప చూపించండి. కిండర్ గార్డెన్ వార్నర్స్ వాళ్ళతో మాట్లాడండి. యజమానితో దీవించండి. అన్ని విషయాలు కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. ఆ రెంట్లో అవి ఎంతో భారం అవుతున్నట్టు అన్ని విషయాలు కృప తెరిచి గొప్ప కార్యాలు చేయండి. స్పాన్సర్స్ కూడా లేవనెత్తండి. అందరు గుప్పిలు ప్రతి బిడ్డను ఆయన సీట్లో ప్రాణించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ హస్బెండ్లో దీవించి దీర్ఘాయుష్కరపై సమాధానం జయమైన యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.